శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఎందుకు అనుకుంటున్నారా? నా వీడియోనైతే మీరు చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇట్లానే ఆదరించండి, నన్ను ముందుకు నడిపించండి. ఏంటి రాజు ఈ గ్రీన్ సారీలో మనకు కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఆ రోజు వచ్చేసి నా అవుట్ఫిట్ అయితే ఇదేనండి. కానీ నేను ఎంగేజ్మెంట్ రోజు మీకు సారీ అనేది చూపించలేదు. నేను ఎట్లా తయారన్నది మీకు చూపించలేదు కదా. ఎట్లా అని ఈ రోజు వచ్చేసి నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు ఎలా తయారైనా ఈ రోజు అలా తయారయ్యాను. అందుకే మీకు వచ్చేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఎట్లా ఉంది నా సారీ అన్నది కామెంట్లో తెలియపరచండి. ఓకే, అయితే ఇంక మనం ఎంగేజ్మెంట్ వచ్చేసి థర్డ్ అనమాట, అంటే పార్ట్ 3లోకి వచ్చేసాము. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే సరేనండి. వీడియో చూసే ముందు మా పూజ మందిరాన్ని చిన్న లుక్ వేసేద్దాం రండి. ఇట్లా వచ్చేసి నేను ప్రతిరోజు కూడా బాబా గారికి దత్తాత్రేయ స్వామివారికి దీపం పెట్టుకుంటాను. తర్వాత ఏంటంటే మనకు ఉన్నంతట్లోనే నైవేద్యం పెట్టుకోవచ్చు. నేనైతే ఈ రోజు వచ్చేసి లడ్డు పెట్టుకున్నాను. పానకం కూడా ప్రతిరోజు అమ్మవారికి దత్తాత్రేయ స్వామివారికి పెడుతూ ఉంటాను. తర్వాత ఏంటంటే శివయ్యకి వచ్చేసి ప్రతిరోజు అభిషేకం చేస్తాను. మన గ్రామ దేవతను ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆవిడకి కూడా ఒక దీపం పెట్టుకుని పానకం పెట్టుకుంటే సరిపోతుంది. ఏంటంటే నేను మనుషుల కంటే ఎక్కువ దేవుణ్ణే నమ్ముతాను. మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా మనకంటూ ముందుకు నడిపించేది ఆ పరమాత్ముడనే నేను నమ్ముతానండి. మా వారికి హెల్త్ బాగాలేని టైంలో ఆ అమ్మవారే మనకి కాపాడారనేది చిన్న నమ్మకం అనమాట నాకు. అందుకని చెప్పేసి వీలైనంత వరకు కూడా నేను ప్రతిరోజు ఇట్లా దీపం పెట్టుకుని అలా అలంకరించుకుంటూ ఎంతో చాలా బాగా చేసుకుంటాను అనమాట. వీళ్ళని బట్టి మీరు కూడా దీపం పెట్టుకోవడం అన్నది చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మనకి పెద్దవాళ్ళు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మనం బాగుండాలి అని ఎప్పుడు కూడా అనుకుంటారండి. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళే ముందు వాళ్ళ ఫోటో దగ్గర ఒక్కసారి తలుచుకుని ముందుకు వెళ్ళండి. మనం బయటకు వెళ్తే ప్రతి పని చక్కగా జరుగుతుంది. ప్రతిరోజు వచ్చేసి నేను ఇలా దీపం పెట్టుకుంటాను. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. ఇకపోతే మీకు స్వీట్స్ చూపిస్తాను చూడండి. అన్ని రకాల స్వీట్స్ కదా. ఏంటి నోరు ఊరిపోతుందా? స్వీట్స్ కదా. ఇటు వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా అలసిపోయారు కదా, అందుకని చెప్పేసి మేము ఇలా కొన్ని మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్ అన్నీ తీసాము. వాళ్ళతో ఆడించాము. ఇంకా చాలా చాలా జరిగాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు చెల్లెలు ఉంది కదా మా అమ్మాయి, ఆ అమ్మాయి ఒక మంచి గిఫ్ట్ తయారు చేసిందండి. ఏంటనుకుంటున్నారు చూడండి. స్కెచ్తో వాళ్ళిద్దరి పేర్లు చక్కగా రాసి అంటే అది ఒక మెమరీ అండి, మంచి మెమరీ అనమాట. దాన్ని ఏంటంటే మనం లామినేషన్ చేయించుకుని లైఫ్ లాంగ్ అలా పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే అమ్మాయి పేరు వచ్చేసి బాల త్రిపుర సుందరి. చాలా బాగుంది కదండి. నేనైతే త్రిపుర అని పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అబ్బాయి పేరు వచ్చేసి మణికంఠ అండి. ఇక ఏంటి మళ్ళీ రాజు వచ్చేసింది అనుకుంటున్నారా? అదేనండి, ఏమేం జరుగుతుంది అన్నది నేను మీకు చిన్న క్లూ ఇస్తానన్నమాట. తర్వాత ఏంటంటే నేను చెప్పను, మీరే చూద్దరు కానీ, కాకపోతే స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు ఏంటంటే మరదలతో ఆడుకోవడాలు చాలా బాగున్నాయి. మంచి మంచి ఫన్నీస్ అన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే మరదలు మా అమ్మాయి అటు ఇటు చక్కగా అబ్బాయిలు లాగడం అట్లా మేము అన్నీ క్రియేటివ్గా ఆలోచించాము. ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు చెల్లెలు అనమాట. మరదల మరదల మాణిక్యమా మరదల వయ్యారి మరదల వరదల పంగొస్తే అపసఖ్యమా వరదల పంగొస్తే అపసఖ్యమా. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి వచ్చేసి గిఫ్ట్ ఇచ్చాడండి. ఇంకేం కావాలో చెప్పండి. ప్రతి ఒక్కరూ మనకు నచ్చిన వాళ్ళు లైఫ్లో చిన్న గిఫ్ట్ ఇచ్చిన మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అంతేకాదండి, మన లైఫ్ లాంగ్ మన చివరి వరకు కూడా ఆ గిఫ్ట్ అనేది అలానే ఉండిపోతుంది. ఇప్పుడంటే గిఫ్ట్ ఇలాంటి ఖరీదైన ఇస్తున్నారు, కానీ మన టైంలో వచ్చేసి ఏదో ఒక వాచ్, ఒక జోళ్ళు అట్లా ఇచ్చేవారండి. ఎందుకంటే మా వారు అది ఇచ్చారనుకోండి నాకు. ఇప్పుడు ఏంటంటే అందరూ మేము చుట్టూ చూస్తున్నాం కదా, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వచ్చేసి ఎట్లా ఏడిపించారంటే ఇంకా చాలా అంటే చాలా ఏడిపించారనమాట. అమ్మాయిని అంటున్నారు, మా వాడు వచ్చేసి గిఫ్ట్ తెచ్చాడు కదా, మరి నువ్వే ఇస్తావు అంటే ఆ అమ్మాయి చక్కగా ఒక మంచి స్మైల్ ఇచ్చేసింది. అంతేకాదండి, ఆ అమ్మాయికి మనసంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. అమ్మాయి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా.
ఏంటంటే వాళ్ళది పల్లెటూరు వాతావరణం కదా, అమ్మాయికి పాపం కల్మషం లేని మనసులో అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ అమ్మాయి అయితే. గిఫ్ట్ అంటే వేరే వేరే అనుకున్నాం, కానీ మేము వచ్చేసి సెల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసేస్తున్నారు ఇది. రేపటి నుంచి చక్కగా వీళ్ళు మాట్లాడుకోవచ్చండి. వాడు మా అబ్బాయి అయితే మంచి తెలివిగా ఆలోచించి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అందరూ అంటున్నారు అనమాట, ఏంటి బాగుంది గిఫ్ట్, ఓపెన్ చేయంటే ఆ అమ్మాయి ఓపెన్ చేసింది. చాలా నీట్గా ఉంది, బ్లాక్ అండ్ వైట్, మనకి ఇష్టమైన కలర్ అనే చెప్పాలి. ఇంకా వచ్చేసి చాలా అలసిపోయారండి వాళ్ళైతే. ఇంకా డ్రింక్స్ అవి ఇచ్చేసాము. ఇక్కడితో ఇంకా ఏంటి మళ్ళీ నేను వచ్చానని అనుకుంటున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఇంకా ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియో ఉంది మళ్ళీని, పార్ట్ 4 అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ పూర్తవలేదండి. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆ మెమొరీస్ అవి నేను ఇంక చెప్పను, తర్వాత మీరు చూడండి. రేపటి ఎపిసోడ్ అయితే మాత్రం చాలా అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ అనే చెప్పాలి ఇంకొక ఎపిసోడ్. అక్కడితో నేను ఎండ్ చేసేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడండి. చాలా బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బాగున్నాయి రాజా అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. రేపటి వీడియో కూడా మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈరోజు ఏంటంటే ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్. చాలా బాగా ఉందనే చెప్పాలి. వీడియో వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఓకే బాయ్.